హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అదేదో సినిమాలో ఎన్టీఆర్ సినిమాలో సాంగ్ ఉంటుంది, కట్టుకున్నాడు వదిలేశాడు ఉంచుకున్నాడు తరిమేశాడు అని. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పరిస్థితి కూడా ఇప్పుడు అట్లనే తయారైంది. మొన్న జెండాలు కలిపే కార్యక్రమంలో ఆయన తన సీటును తానే ప్రకటించుకున్నారు. నరసాపురంలో మరో పెద్ద సభను కూడా నిర్వహించి అక్కడే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పి తన సీటును తానే ప్రకటించుకున్నాడు. అయితే రఘురామకృష్ణరాజు మొన్నటి జెండాలు కలిపే కార్యక్రమంలో ఏం మాట్లాడిండో చూద్దాం. అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తెలుగుదేశంలో లేడు, జనసేనలో లేడు, ఇంకా ఏ పార్టీలో చాలా మొన్న దరిద్ర పార్టీని వదిలేశాడు. ఎప్పుడు మా ఈ సాక్షి పేపర్లో ఇంట్లో రాస్తూ ఉంటారు, ఊరికనే ఆయన టికెట్ ఎవడో ఈయన టికెట్ ఎవడో అర్బన్ అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎదురుగుండానే చెప్తున్నా, మళ్ళీ నరసాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా, ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా. ఇప్పుడు నేను వెనకాలన్నా, అప్పుడు నేను ముందుంటా, నేను కండక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి వెనకాలన్నా. చాలా మంది ముందున్నారు, ఇంకా పార్టీల్లో చేరబోయినప్పటికీ మరి కొంత చొరవ తీసుకుని జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ. సో 3 పార్టీలలో ఖర్చు వేసుకున్న కారణంగా, తన సీటు తానే ప్రకటించుకున్న కారణంగా ఈ అధినేతలు ఇద్దరికీ కూడా చిర్రెత్తుకు వచ్చినట్టు అంటే ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయన్నమాట. సో మొత్తం మీద ఇంకొక కీలకమైన పరిణామం ఏంటంటే, నరసాపురం నుంచి ఒక కీలకమైన టీడీపీ నేత కల్వలి రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి చంద్రబాబు విధానాలు నచ్చక పార్టీ మారేందుకు, వైసీపీలో చేరేందుకు కసరత్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలన్నింటి మధ్య రఘురామ గారి సీటు చిరిగిపోయే అవకాశం ఉన్నట్టు మొత్తం మీద సమీకరణాలు చెప్తున్నాయి అన్నమాట. ఆ సభ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయినాయి. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు సీటు చిరిగిపోయిందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేంటంటే, టీడీపీ టికెట్ ఇవ్వనుంది, జనసేన 70 మంది, బీజేపీ ఏమో కండిషన్లు పెడుతుంది. మరి రఘురామకృష్ణరాజు దారేటు అన్నది మైరా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న స్టోరీ అనమాట. వాస్తవానికి అంటే జనసేన టీడీపీ సీట్ల ప్రకటన తర్వాత బీజేపీ గుర్రుగా ఉంది. ఆ తర్వాత జెండాలు కలిపే కార్యక్రమం నిర్వహించిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన అగ్రెసివ్ అంటే నోటి దూల స్పీచ్తో, ప్రసంగంతో బీజేపీ పెద్ద ఎత్తున అంటే పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఢిల్లీ పెద్దలంతా కలిసి ఆయనను బ్లాక్ లిస్ట్లో పెట్టిన పరిస్థితి నెలకొందనమాట. తామేమో అంటే పోరాడమని జగన్ ప్రభుత్వం మీద, టీడీపీ అంటే చంద్రబాబు మీద పోరాడమని పవన్ కళ్యాణ్ని ఉసిగొలిపితే, ఆయనేమో చంద్రబాబు సంకల జొర్రి ఆయనకు వంతపాడేలాగా ప్రయత్నించడంతో జనసేనని పూర్తిగా బీజేపీ దూరం పెట్టిన పరిస్థితులు నెలకొన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది క్లారిటీ లేకుండానే ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. పొత్తు ప్రకటన తర్వాత, మొదటి జాబితా విడుదల తర్వాత అసలు జనసేన పోటీ చేసే స్థానాలేవి అన్న దాని మీద క్లారిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు సీటు చాలా కీలకంగా మారిందనమాట. అయితే నరసాపురం టికెట్ ఏ పార్టీకి దక్కినా అక్కడ అభ్యర్థి మాత్రం రఘురామకృష్ణరాజే అన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈయన టీడీపీని సంప్రదిస్తే ఆ పార్టీ నుంచి టికెట్ ఇవ్వలేమని చెప్పి ఆయనకు తేల్చి చెప్పారట. ఇక జనసేనను సంప్రదిస్తేనేమో ఇది పొత్తులో అంటే టీడీపీకే కట్టబెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవ్వలేమని చెప్పి చేతులు దులుపుకుందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీని సంప్రదిస్తేనేమో నరసాపురం టికెట్ నుంచి ఆయనకు అవకాశం లేదు, మీకు వీలైతే కుప్పంలో చంద్రబాబు నాయుడుకు పోటీగా నిలబడాల్సి ఉంటుంది, లేదంటే పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిలబడాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య అంటే తన సీటుకు ఎసరు పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈయనకు సంబంధించిన అంటే తన అనుచరుడిగా గుర్తింపు పొందిన మహాసేన రాజేష్ పి గన్నవరం టికెట్ దక్కింది. ఆయన మీద పెద్ద ఎత్తున ఇటు టీడీపీ అటు జనసేన వర్గాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే తన అనుచరులకు దక్కిన టికెట్లను కూడా కాపాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తంగా ఈసారి రఘురామకృష్ణరాజు సీటు చిరిగిపోయే పరిస్థితి మాత్రం ఆంధ్రప్రదేశ్లో నెలకొందనమాట. నరసాపురం నుంచి ఇప్పటికే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెతో రఘురామకృష్ణరాజు ఎట్లాగూ పోటీ పడలేదన్న సమీకరణాలు వెలుగు చూస్తున్నాయి. దాంతో రఘురామకృష్ణరాజు అక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా వెనుకాడుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన మరో సీటును కేటాయించాల్సిందిగా ఆయన రిక్వెస్ట్లు పెట్టుకుంటుంటే టీడీపీ జనసేననేమో ఇట్లా
క్లారిటీ ఇస్తున్న పరిస్థితి. మరోవైపు బీజేపీనేమో టోటల్గా అంటే కండిషన్లు పెడుతుంది. సో మొత్తం మీద నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు అవుట్ అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా నెలకొందనమాట. మరి ఆయన భవిష్యత్ ఏంది? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రఘురామకృష్ణరాజు భవిష్యత్ ఏం కానుంది అన్న అంచనాలు నెలకొన్నాయి. ఇదంతా అంటే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న గేమ్ ప్లాన్ కావచ్చు. ఆయన అంటే తన మీద ప్రతీకారం తీర్చుకునే దిశగా రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలకు కౌంటర్గా సైలెంట్గా రఘురామకృష్ణరాజును ఎలిమినేట్ చేసే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా పావులు కదుపుతున్నారనడానికి ఇదే పెద్ద సాక్ష్యం అనమాట. జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా సూటిగా స్పష్టంగా తనను టార్గెట్ చేసినట్టు, ప్రత్యర్థిని టార్గెట్ చేసినట్టు ఎక్కడ కనిపించదు. కానీ చాప కింద నీరులా తన వ్యూహాలు అమలు అవుతుంటాయి. సో అందులో భాగంగా ఈసారి రఘురామకృష్ణరాజు 3 పార్టీల మధ్య పావుగా మారిపోయినట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కెచ్కు ఈయన బలవుతున్న పరిస్థితి నెలకొందనమాట. సో ఇది ప్రస్తుతం రఘురామకృష్ణరాజు పరిస్థితి. సో నరసాపురం సీటు ఎవరికి దక్కుతుంది, అక్కడ గెలిచేది ఎవరు అన్నది రానున్న 2 నెలల్లో తేలనుందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.